అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 8వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. దేవదూతల పని. 91 కీర్తన 12 నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. బైబిల్ గ్రంథమునందు 91వ కీర్తన అనున్నది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన కీర్తన అయి ఉన్నది. ఇందులో 1 మొదలుకొని 13 వరకు గల వచనముల యందు ఒకదానిపై ఒకటిగా ప్రభు యొక్క వాగ్దానములను చూచుచున్నాము. వరుసగా లెక్కించినట్లయితే 15 వాగ్దానములు అక్కడ ఇమర్చబడి ఉండుటను చూడవచ్చును. ఈ కీర్తన యందు 14, 15, 16 మొదలగు వచనములను చదువుచున్నప్పుడు అక్కడ ప్రభు యొక్క ఒడంబడికను దాని మూలముగా వచ్చుచున్న 8 ఆశీర్వాదములను చూడగలుగుచున్నాము. అందుచేతనే ఈ కీర్తన అందరి యొక్క హృదయమును ఆకర్షించి మనసునందు ఆనందమును కలుగజేయుచున్నది. అదే సమయమునందు సాతాను కూడా ఈ కీర్తన ఆధారముతో యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసముండి అరణ్యమునందు ఒంటరిగా ప్రార్థించుచున్నప్పుడు 12వ వచనము ద్వారా ఆయనను శోధించుటకు కోరెను. ఈ వచనము అంతటిని సాతాను చెప్పుటలేదు, ఒక భాగమును మాత్రమే ఎత్తి చెప్పుటను మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనం నందు చూడగలుగుచున్నాము. ప్రభువును అతడు పరిశుద్ధ నగరమునకు తీసుకుని వెళ్ళి దేవాలయం యొక్క శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఎందుకనగా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడునూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనము. దేవదూతలు మన యొక్క పాదములను కాపాడెదురు అను సంగతి వాస్తవమే. అయితే ప్రభువును పరీక్షించుట కొరకు దేవాలయం యొక్క శిఖరము పైనుండి గాని, లేక కొండ యొక్క శిఖరమునందు గాని, లేక భవనము యొక్క 50వ అంతస్తునందు గాని మనము దూకకూడదు. సహజముగా మన యొక్క కాళ్ళు జారుచున్నప్పుడు నిశ్చయంగానే ప్రభు యొక్క కృప మనలను ఆదుకొనును. ఆయన యొక్క దూతలు మనలను ఎత్తి పట్టుకొందురు. మనము సర్వోన్నతుని యొక్క చాటున ఉన్నప్పుడు మన కాళ్ళు తొట్టిల్ల కొనున్నట్లు దేవదూతలు మాత్రము కాదు, ప్రభు యొక్క కృపయు ఆదుకొనుచున్నది. సొలొమోను జ్ఞాని చెప్పుచున్నాడు, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచమును భద్రము చేసుకొనుము, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదు, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 21 మరియు 23 వచనములు. దావీదు తన జీవిత కాలమంతయు ప్రభు యొక్క కాపాడుచున్న కృపను, ఆదుకొనుచున్న కృపను, భద్రపరుచున్న కృపను తలంచి చూచి ఆయనను స్తుతించెను. దావీదు చెప్పుచున్నాడు, నా చీల మండలములు బెనకకొనున్నట్లు నా పాదములకు చోటు విశాలపరిచితివి. 18వ కీర్తన 36వ వచనం. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. 25వ కీర్తన 15వ వచనము. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. 40వ కీర్తన 2వ వచనము. దేవుని బిడ్డలారా, నేడును మీరు నిలిచి ఉండుట ప్రభు యొక్క ఉచితమైన కృపయే. సజీవుల యొక్క దేశమునందు జీవించుట దేవుని యొక్క కృపయే. నిర్మూలము కాకుండుట ప్రభు యొక్క ఉచితమైన కృపయే. అట్టి కృప చివరి వరకును మిమ్మలను కాపాడును. ప్రభువును స్తోత్రించి కృపయందు విస్తరించుదురుగాక. నేటి ధ్యానమునకై నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీటి వేద పట్టణము. ఉదయము సామెతల గ్రంథము 3, 4 మరియు 5 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.